నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో లక్ష్మీనగర్కి సంబంధించిన సాయి అనే యువకుడు మృతి చెందడం జరిగింది. అతి దారుణంగా అతన్ని బ్యాట్తో కొట్టి చంపేశారు. ప్రేమ వ్యవహారం, ఆ, తల్లి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దారుణంగా కొట్టి చంపేయడం జరిగింది. సాయికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడుతాం. సార్ నమస్తే. నమస్తే. సార్ చెప్పండి, అంటే ఆ, ఆ మృతదేహం ఏ టైంకి వచ్చింది, అంటే ఎలా జరిగిందని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం? అంటే అరౌండ్ 2:30కి మా సూపరింటెండెంట్ కాల్ చేశాడు, ఇట్లా బాడీ వచ్చింది చూడమని. సో నాకు ఇంక్వెస్ట్ అరౌండ్ పోలీస్ వాళ్ళకి ఇచ్చింది 4:30 ఆ టైంలో ఇంక్వెస్ట్ ఇచ్చారన్నమాట పంచనామా. సో 4:45 కల్లా మేము స్టార్ట్ చేస్తాం యాక్చువల్లీ. సో ఒక అరౌండ్ 1 అవర్ అట్లా పోస్ట్ మార్టం చేస్తాం. తర్వాత కొన్ని శాంపిల్స్ ఏమైతే అబ్నార్మల్ ఫైండింగ్స్ ఉన్నాయో తీసి శాంపిల్స్ పంపించామన్నమాట. చూడాలి ఇంకా మనం రిపోర్ట్స్ బట్టి వీ కెన్ కమ్ టు ఏ కంక్లూషన్. యాజ్ ఆఫ్ నౌ మనం కంక్లూషన్కి రాలేము యాజ్ ఆఫ్ నౌ ఏంటనేది. అంతే, ఇంకా ఇంకా మిగతా అయితే ఏం లేదు, ఇంకా ఇంజురీస్ అయితే ఉన్నాయి. అంటే మీకు ఏ టైంకి పోలీసులు కానీ ముందే ఇన్ఫార్మ్ చేస్తారా, లేదంటే ఇక్కడికి డైరెక్ట్గా బాడీని తీసుకొని రావడం జరిగిందా? అదంతా నాకు తెలియదు అండి. మా సూపరింటెండెంట్ నాకు ఇన్ఫార్మ్ చేస్తాడు. అరౌండ్ 2:30కి నాకు కాల్ చేస్తాడు. ఒక బాడీ వచ్చింది, మీరు పోస్ట్ మార్టం మీరు చేయాలి ఈరోజు అన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్. అంతే, మిగతా ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు మార్చిలో పెట్టారు, ఇదంతా నాకు తెలియదు. నాకు ఇంక్వెస్ట్ వచ్చింది మాత్రం 4:30 కల్లా ఇంక్వెస్ట్ వచ్చింది. నేను ఇంక్వెస్ట్ చూసిన తర్వాత పోస్ట్ మార్టం స్టార్ట్ చేయించాను. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో సాయి అనే యువకుడికి లోపల మద్యం కానీ ఇట్లాంటివి ఏమైనా తాగున్నాడు? ఇప్పుడు చెప్పడానికి రాదు, జస్ట్ శాంపిల్స్ పంపించి చూసాము. అవన్నీ రిపోర్ట్స్లో వస్తాయి కదా, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్. ఇప్పుడు చెప్పడానికి ఏమి ఉండదు. ఇప్పుడైతే రిపోర్ట్స్ ఓన్లీ ఇంజరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవి మాత్రమే చూసుకొని మేము ఫైండింగ్స్ రాసుకుంటాం అంతే. అంటే మెయిన్ పాయిజనింగ్ కేసెస్కి మనకు ఆ రిపోర్ట్స్ వెంటనే మనకు తెలియదు. సో అది అట్లీస్ట్ రిపోర్ట్ వచ్చినాక వీ కెన్ సే. అంటే మెయిన్ ఇంజురీ అంటే ఎక్కడ కనిపించింది మీకు? అక్కడ ఇంజరీస్ అయితే మనకు ఉన్నాయి, మల్టిపుల్ ఇంజరీస్ అయితే ఉన్నాయి బాడీలో. మెయిన్ ఇంజరీ అయితే హెడ్ బయటికి కనిపించట్లే, కానీ ఇంటర్నల్గా కొద్దిగా అనిపించింది బ్లీడింగ్. అంటే ఆ తల్లిదండ్రులు ఏంటంటే మా అమ్మాయిని కొట్టబోయి అతన్ని కొట్టేశాము అని చెప్పి చెప్తున్నారు. ఒకరే కొట్టానని చెప్తున్నారు. మల్టిపుల్ ఆర్గన్స్ దగ్గర దెబ్బలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే దీనికి సీక్వెన్స్ మనకు తెలియదు, అట్లా మనకి చెప్పడానికి రాదు ఏమైందో అనేది. వీ డోంట్ నో ఆ టైంలో ఏం జరిగింది, ఎలా యాక్ట్ ఎలా జరిగింది మనకు తెలియదు ఆ టైంలో. సో మనకు సూపర్ఫిషియల్ ఇంజరీస్ అయితే కనిపించినాయి, అంతవరకు మనం చెప్పగలుగుతాం. చాలా దెబ్బలు కనిపించింది. సూపర్ఫిషియల్ ఇంజరీస్ కనిపించినాయి, హెడ్ ఇంజరీ కూడా కనిపించింది అంతే. అంటే హెడ్ ఇంజరీ అంటే ఏ సైడ్? ఇంజరీ కొంచెం బ్యాక్ సైడ్ కొద్ది ఇంజరీ ఉంది. సో మేము దాని ఫైండింగ్స్ అన్ని కూడా మేము పెట్టుకున్నాం, మా దగ్గర ప్రాపర్గా ఉన్నాయి. అవి మేము పోలీస్ వాళ్ళకి ఇస్తాం అంతే. దాన్ని బట్టి వాళ్ళకు కంక్లూషన్కి వస్తారు ఏంటనేది. ఇప్పుడు చెప్పడానికి రాదు దీనివల్ల అనేది. ఒకసారి మన వీ హ్యావ్ టు శాంపిల్స్ పంపించాము, లివర్, కిడ్నీ, స్టమక్ కంటెంట్స్ పంపించి చూస్తాము. అవన్నీ వచ్చాకనే ఒక కంక్లూషన్కి వస్తుంది. ఇప్పుడు చెప్పడానికి రాదు, కానీ ఇంజరీస్ మాత్రం అయితే ఉన్నాయి కొన్ని. అంటే అతనికి చనిపోయి ఏ టైం అయి ఉండొచ్చు? అంటే ఎగ్జాక్ట్గా మీరు రాదు అంటే చెప్పొచ్చు, అప్రాక్సిమేట్గా మనకు కొన్ని ఫైండింగ్స్ బట్టి చెప్పొచ్చు. యాజ్ ఆఫ్ నో ఎగ్జాక్ట్గా చెప్పడానికి అయితే రాదు. 12 to 24 hours నా అజంప్షన్ అనుకుంటాను. ఇంకా అది చూడాలి. ఇంకా అది మనకైతే ఆ ఫైండింగ్స్, ఇంకా కంప్లీట్ ఫైండింగ్స్ అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ తర్వాత వస్తుంది. ఈ రిపోర్ట్స్ అన్ని, ఈ పోస్ట్ మార్టం చేసిన రిపోర్ట్స్ అన్ని ఏ టైంకి వచ్చే అవకాశం ఉంది? అంటే ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? అది తెలియదండి ఏ టైంకి వస్తాయో. మోస్ట్లీ నాకు తెలిసి ఒక 2-3 weeks అయితే వస్తాయి మోస్ట్లీ రిపోర్ట్స్. డిపెండింగ్ ఆన్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఎక్కడ పంపిస్తున్నారో వాళ్ళు ఏంటనేది చూడాలి. కన్ఫర్మేషన్ కూడా టైం పడుతుంది కొద్దిగా. మోస్ట్ ప్రాబబ్లీ 2 to 3 weeks పడుతుండొచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా మాట్లాడడం జరిగిందా? లేదండి, నేను అవన్నీ ఏ పార్టీతో మేము మాట్లాడలేదు. జస్ట్ నా డ్యూటీ ఏంటంటే జస్ట్ పేషెంట్ బాడీని ఒకటి చూసి ఎగ్జామిన్ చేసి ఫైండింగ్స్ రాయడం వరకే ఇట్స్ మై వర్క్ అంతే. తర్వాత వాట్ ఎవర్ ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేటెడ్ వాళ్ళు చూసుకుంటారు, పోలీస్ వాళ్ళు అవన్నీ. సో మై వర్క్ ఇస్ టు ఎంటర్ ఫైండింగ్స్. అవి ఫోరెన్సిక్ రిపోర్ట్తోని కోరిలేట్ చేసుకోవడం తప్ప నెక్స్ట్ దాని తర్వాత వాళ్ళు పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీము అవన్నీ క్రిమినల్స్ అవన్నీ ఉంటాయి కదా ఫైండింగ్స్, అవన్నీ కోలాబరేట్ చేసుకొని దే విల్ గివ్ ద ఫైనల్ వర్డిక్ట్. అంటే నిన్న పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వచ్చి మీ దగ్గర మాట్లాడేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ రోజు మార్నింగ్ కానీ, లేదంటే నిన్న నైట్ ఆ బాడీని తీసుకెళ్ళిపోయిన తర్వాత కానీ పోలీసు వాళ్ళు వచ్చి మీతో మాట్లాడారు? మామూలుగా మాట్లాడండి, బాడీ గురించే మాట్లాడాను, ఇంకా వేరే ఏం మాట్లాడేది దాని గురించి. వేరే స్పెసిఫిక్ రీజన్స్ అయితే ఏం మాట్లాడలేదు, స్పెసిఫిక్గా టాపిక్ అయితే ఏం లేదు దాని గురించి. జస్ట్ సో అండ్ సో పేషెంట్, సో అండ్ సో ఇలా అని చెప్పారు అంతే. బట్ అదే అంతే, ఇంకా వేరే నథింగ్ మచ్ అంతే. రైట్, చూస్తున్నాం కదా ఇక్కడ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ అయితే చెప్పడం జరిగింది.
హెడ్‌కి ఇంజ్యూరీ ఉంది. అలాగే అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలైతే కనిపించాయి. సో, అవన్నీ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ 1, 2 వీక్స్‌లో బయట పెట్టడం జరుగుతుందని కూడా క్లియర్‌గా స్పష్టం చేయడం జరిగింది.